నా కూతురు నిద్రపోతుందండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. అడిగే వాళ్ళెవ్వరూ లేరు. ఇష్టమైతే ఏసీ వేసుకుంటుందండి. దానికి కూడా అడిగే వాళ్ళెవ్వరూ లేరు. కరెంటు బిల్లు 2000 ఎక్కువ వచ్చినా ఎవ్వరూ అడిగే వాళ్ళు ఉండరు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా అదిగో కూతురు లేటుగా లేచిన, పెళ్ళాం వంటింట్లో పని లేటుగా చేసిన అనేవాళ్ళే ఉండరు. అదేంటోనండి, నా కూతురికి తల్లో పేలొచ్చినా నాదే తప్పు. వంటింట్లో లేడీస్ ఏం చేస్తారండి? ప్రతి ఒక్కళ్ళు గుచ్చకూడదు చీటింగ్ మాటికి. మా పింకీకి తల్లో పేలొచ్చినా నాదే తప్పు, తల్లిదే తప్పు. చుండ్రు వచ్చినా తల్లిదే తప్పు. ఏది జరిగినా తల్లిదే తప్పు. ఎలా అవుతుంది చెప్పండి? మమ్మల్ని ఇంట్లో వాళ్ళైతే ఎవ్వరు ఏమనరండి. మా ఆయనే ఉండేది ఇంట్లో పెద్ద మనిషి. ఆయన మమ్మల్ని మా మీద ఒక మాట పడనివ్వడు. తిట్టినా కొట్టినా ఏది చేసినా ఆయనే చెయ్యాలి. ఇంకెవరికైనా ఏ హక్కు ఉంటుంది చెప్పండి? వాళ్ళేమైనా మనకేమైనా ఇల్లు మొత్తం నెల మొత్తం జరుపుతారా? లేదు కదా. ఏదో పావలా బేడ పెడతారు చుట్టాలన్నాక. బయట వాళ్ళు పలకరిస్తారు అంతవరకే. వాళ్ళు ఏం చెయ్యరు కదా మనకి. చీటికి మాటికి పుట్టింట్లో వాళ్ళు అత్తింటి వాళ్ళు ఆడపిల్లని అనకూడదండి. సరే మచ్చుక్కి నా అత్తింటి వాళ్ళు అయితే మా అత్త మీరేంటో మేమేంటో అన్నట్లే ఉంటుంది. ఏ రోజు కూడా నన్ను కానీ మా ఆయన్ని కానీ ఒక మాట దూరి అనదు. ఎప్పుడైనా మాకు చిన్న చిన్న గొడవలు వచ్చి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆమె చెవులో పడినా దేనికి గొడవలు జరుగుతాయిలే, ఎందుకు గొడవలు, ఉండేది ఉంటుందిలే, భగవంతుడు చూసుకుంటాడులే అని ఇలా 4 ముక్కలు చెప్పి వదిలేస్తుందే కానీ మా అత్త సాగదీదండి ఏ రోజు కూడా. ఈ విషయంలో మా అత్త అంటే చాలా నచ్చిద్ది నాకు. ఈ వయసుకి కూడా మా ఆయన మా అత్తయ్యకి భయపడతాడు. మా అత్తయ్య అంటే ప్రేమ ఉంది. ఎంతైనా తల్లిని చెల్లిని ఇష్టపడేవాడు, భార్యని కూతుర్ని బాగా చూసుకుంటాడు చూడండి. ఒక రకంగా అయితే మా ఆయన ప్లస్సే ఈ విషయంలో. మా అత్తింటి వాళ్ళు కూడా ఇంక ఎవరు ఏమనకపోతే ఇంకా హ్యాపీగా ఉంటామండి ఆ భగవంతుడి దయ వల్ల. మనసులు బాధ కలిగించకూడదు ఎవరు కూడా. బంధుత్వాలు బంధాలు ఊరికినే తెగిపోవండి.